సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మీరు కనుక ఇండియన్ ఫిలాసఫీ చదువుతున్న స్కిల్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఒక లెక్క నాన్న. సో ఆల్రెడీ నేను మన ఛానల్లో 9 క్వశ్చన్స్ ఉన్న ఒక వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా. సో అందులో ఆల్రెడీ నేను 5 క్వశ్చన్స్ అయితే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మిగిలింది ఏంటన్నా 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఆ 4 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేద్దాం. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో 6th క్వశ్చన్ అయితే చూద్దాం. How do Indian philosophic streams explain the root of morality and ethics in achieving the life's ultimate goals like a dharma, adharma, kama and moksha? Important one nana చూద్దాం. Introduction. In Indian philosophy, morality and ethics plays a crucial role in achieving the 4 parshramas. అదేంటన్నా ఓకే 4 అయితే ఉంటాయంట: ధర్మ, అధర్మ, కర్మ అండ్ మోక్ష. చూద్దాం. ఫస్ట్ ఇది ధర్మ అంటే ఏంటి? ధర్మ మీన్స్ రైటియస్, మోరల్, డ్యూటీ. ఇట్స్ రిఫర్స్ టు ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ ఏ పర్సన్ పర్ఫామ్ అకార్డింగ్ టు దేర్ రోల్ ఇన్ సొసైటీ. అంటే నిజం మాట్లాడేవాడు, నాన్ వైలెన్స్, ఎటువంటి గొడవలు, అహింస గట్ట చేయలేని వాళ్ళు అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఉన్న వాళ్ళని ఏమంటారు? ధర్మ అనేది అంటారు. భగవద్గీతలో ఏం చెప్తుందంటే వన్ షుడ్ పర్ఫామ్ దే డ్యూటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ స్కిల్స్. దిస్ ఇస్ కాల్డ్ కర్మయోగ అనేది అంటున్నారు. అంటే నువ్వు చేసే పనికి ఫలితం ఆశించకుండా చెయ్యి, దాన్ని ఏమంటారు నాన్న? కర్మయోగ అనేది అంటారు. నెక్స్ట్ ఆర్త. ఓకేనా? అర్థ అంటే ఏంటో చూద్దాం. వెల్త్ అండ్ ప్రయారిటీ. ఆర్త రిఫర్స్ టు మెటీరియల్ వెల్త్, ప్రాస్పరిటీ అండ్ సక్సెస్. అంటే ఏం కాదు నాన్న, బట్ వెల్త్ ఎథికల్ వే టు క్లీనింగ్ చేయాలి, రాంగ్ మెథడ్స్. అంటే చీటింగ్ చేయడం, కరప్షన్, దొంగతనం, ఎక్స్ప్లెనేషన్, ఇవి రాంగ్. వెల్త్ని సొసైటీలో వెల్ఫేర్ కోసం యూజ్ చేయాలి. అంటే చారిటీ, దాన, హెల్పింగ్, పూర్ పీపుల్కి ఇవ్వాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీనింగ్ అర్థ సెల్ఫిష్ గెయిన్ కోసం కాదు. ఓకేనా? సెల్ఫ్లెస్గా ఉండకూడదు. నీ కోసం నువ్వు కాదు, ఇట్ షుడ్ బి సపోర్ట్ సొసైటీ. అందరి కోసం నువ్వు బ్రతకాలి అనేది అవుతాయన్నమాట. నెక్స్ట్ కామ అంటే ఏంటన్నా? కామ మీన్స్ ప్లెజర్, ఎమోషన్, సాటిస్ఫాక్షన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్. ఓకేనా? ఎగ్జాంపుల్ లవ్, ఆర్ట్, మ్యూజిక్, రిలేషన్షిప్స్, ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్. కామ లిమిట్లో ప్రెజర్ చేయాలి. అంటే ఎక్సెప్ట్స్ ప్లెజర్లో లీడ్స్ టు ఎడిక్షన్, సెల్ఫిష్నెస్, సఫరింగ్. సో సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్. అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. ఎంజాయ్ లైఫ్ బట్ అదర్స్కి హామ్ కాకుండా, అంటే ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి. అది కామ అంటే మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ మోక్ష అంటే ఏంటి నాన్న? మోక్ష is the ultimate goal of life, which means liberation from the cycle of birth and death. Okay, Hinduism, 3 parts to moksha: jnana, bhakti, karma. Okay, Vedanta, moksha happens when a person realizes at man, Brahman, individual soul and universal reality are one. Ethical life purifies the mind for this realization. Jainism, ఆల్రెడీ మనకి జైనిజం, బుద్ధిజం అంటే ఏంటో నేను చెప్పాను కదా. అదైతే ఒక్కసారి వెళ్ళి ఫస్ట్ వీడియో అయితే చూడండి నాన్న, అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఓకేనా? 7th క్వశ్చన్. వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ రీతా ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ హౌ డస్ ఇట్ కంపేర్ టు హెడోనిస్టిక్స్ బిలీవ్స్ అండ్ మెటీరియలిస్ట్ స్కూల్స్ లైక్ ఏ చార్వక? ఓకే చూద్దాం. కాన్సెప్ట్ ఏంటి? రీతా ఆల్సో కాల్డ్ ఎస్ ఆర్టిఏ అని అంటారు. ర్త ఓకే is a concept of Indian philosophy that represents the cosmic order, nature law, truth and moral harmony that governs the universe. యూనివర్స్లో జరిగే అన్ని థింగ్స్ లైక్ సీజన్స్ చేంజ్, సన్ రైజెస్, సన్సెట్, నేచర్, హ్యూమన్స్ యాక్షన్స్ కూడా యూనివర్సల్ మోరల్స్తో ఎలిజన్ అవ్వాలి, వాటితో సమానంగా ఉండాలి అని మీనింగ్. Rita and its role in universe. Rita is seen as a divine principle that governs the nature process of universal such as the movement of stones, seasons, rhythms of life. It guides stars movements, season change, life cycles. Example, day and night, rainfall part. So nature balance,
అసలు ఏంటంటే ట్రూత్ ఫాలో చేయాలి, మోరల్గా ఉండాలి, రెస్పెక్ట్ నేచర్కి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. ఓకేనా నాన్న? నెక్స్ట్ కనెక్షన్ బిట్వీన్ రీతా అండ్ ధర్మ. అసలు ధర్మకి రీతాకి సంబంధం ఏంటి? రీత ఈజ్ ఏ క్లోజ్లీ రిలేటెడ్ టు ధర్మ. అంటే ధర్మకి రిలేటెడ్గా కొంచెం క్లోజ్గా రీత అనేది ఉంటుందంట. విచ్ రిఫర్స్ టు మోరల్ డ్యూటీస్ అండ్ రైటీస్ బిట్వీన్. ఎస్, ధర్మ అంటే ఏంటి నాన్న? మన పని మనం చేసుకోవడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, కాపాడుకుంటూ నేచర్ని ఉండడం. ఇది కూడా అంతే. రీత అంటే నేచర్ని కాపాడడం, మన పని మన రైట్ వేలో చేయడం, మన వర్క్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం. అది ఓకేనా? నెక్స్ట్ ద చర్వక స్కూల్స్ అండ్ ఇట్స్ hedonistic benefits. Okay, Charvaka schools was a materialist and hedonistic philosophy that reject spiritual beliefs and emphasized sensory please as the goal of life. అంటే ఓన్లీ నాలెడ్జ్ ఫ్రమ్ సెన్స్ perception is valid. What is we see, what we hear, what we feel, anything is beyond the sense, నాట్ రియల్. అంటే మన వరకు వచ్చేదాకా, మనం చూసేదాకా, మనం వినేదాకా, మనం తెలుసుకునేదాకా మనం దేన్ని నమ్మకూడదు అనేది చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎథిక్స్ అండ్ మొరాలిటీ, రీత వర్సెస్ చర్వక. ఓకే, చూద్దాం. రీత ఎంపైజెస్ ద moral responsibility and duty, while Charvaka focuses on individual pleasure rather than moral law. రీత ఫిలాసఫీలో ఏం చెప్తుందన్నా? ఫాలో డ్యూటీ, లైవ్ ఎథికల్, రెస్పెక్ట్ యూనివర్సల్ లా. సో ఈ విధంగా అయితే చెప్తుంది. ఓకేనా? ఇఫ్ సంథింగ్ ఈజ్ గైస్ ప్లెజర్ ఇట్ యాక్సెప్టబుల్, దే డు నాట్ బిలీవ్ ఇన్ హయ్యర్ మోరల్ వాల్యూస్. సో ఇది మనకి ఎథిక్స్ అండ్ మొరాలిటీ అంటే. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో 8th క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనకంటే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే మీకు నచ్చే ఉంటాయి కదా. సో మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నాన్న. సో మీకైతే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా నేనైతే సెండ్ చేస్తాను వాట్సాప్లో. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.